హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఏంటంటే మీరు ఇంట్రెస్ట్గా చూసే అప్డేట్స్ అట్లాగే లైవ్ ఈ ప్రోమో అన్నింటికి సంబంధించి చాలా బ్రీఫ్గా చెప్పేస్తా. చాలా అప్డేట్స్ ఉన్నాయి కానీ ల్యాగ్ చేయకుండా టకా చెప్పుకుంటూ పోదాం. అట్లాగే ఈ ప్రోమోకి ముందు చాలా ఎమోషనల్ సీన్స్ అయితే పిండి ఆరేస్తారంటారు కదా, అట్లా అయిపోయింది పాపం కంటెస్టెంట్ల పరిస్థితి. దాని గురించి అట్లాగే ఈ ప్రోమో తర్వాత ఏం జరిగింది, ఇక్కడ కూడా మళ్ళీ చాలా ఎమోషనల్ సీన్స్ అయితే జరిగాయి. సుమన్ శెట్టి భరణి తెచ్చిన భరిన అడిగాడు కదా, ఆ బాక్స్ అడిగాడు కదా ఓపెన్ చేయమని, దాని గురించి కూడా చెబుతాం. దానికి ముందు ప్రియా సంజన వాళ్ళిద్దరూ పోటీ పడేటప్పుడు చాలా కాంప్లికేషన్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే దమ్ము శ్రీజ చుట్టూ మాస్క్ మ్యాన్ కూడా బయట ఉండి ఇన్వాల్వ్ అవ్వడంతో వాళ్ళిద్దరికి అసలు నిర్ణయం తీసుకోలేక కింద మీద అయిపోయారు. గ్రైండ్లో పెట్టి మిక్సీలో వేసి పిండేసినట్టుగా అయిపోయింది. ఎమోషన్ స్పీక్స్కి వెళ్ళిపోయి ఒక పక్క సంజన ఆడవడం, ఒక పక్క ప్రియా ఆడవడం. ఫైనల్గా దమ్ము శ్రీజ డెసిషన్ రైటా రాంగా అని ఒక హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. చింతకి ఇవి ఎట్లా ఏం డెసిషన్ తీసుకుందని మనకి ఈరోజు ఎపిసోడ్లో చూస్తే తప్ప అది క్లారిటీ రాదు. బట్ ఎనివే దాని గురించి సంబంధించి చాలా డీటెయిల్డ్గా అనలైజ్ లైవ్లో ఏం జరిగింది అనేది ఇప్పటికే మన ఛానల్ అప్లోడ్ చేసా. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ టైం చూస్తాం. అలాంటి ఒక లైక్ ఒక మెసేజ్ కూడా పెట్టండి. ఇక ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ సంజన ప్రియాలలో ఫైనల్లీ ప్రియాకే ఛాన్స్ అయితే వస్తుంది. చాలా ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత దమ్ము శ్రీజ సంచాలకుగా ఉండేటప్పుడు ఫస్ట్ సంజనాయే టచ్ చేశారు, బజర మోగింది ఆవిడే అని చెప్పి మాస్క్ మ్యాన్ ఏమో కాదు ప్రియా పెట్టినప్పుడు బజర మోగిందని ఆయన ఇన్వాల్వ్ అయ్యి చెప్పడంతో వెంటనే దమ్ము శ్రీజ స్టాండ్ మార్చేసింది. సంజన గారు టచ్ చేస్తారు కానీ బజర మోగలేదు, ఇది పెట్టారంటే బజర మోగడానికే కదా, సో కాదు ప్రియా కంటే ప్రియా ఒప్పుకోలే. అట్లా ఎట్లా పెడతావు, ఇది ఫ్యామిలీకి సంబంధించి ఎమోషనల్ వద్దు. ఇక్కడ కూడా ఒకవేళ నువ్వు ఫేవరెటిజం చూపినా లేకపోతే అన్ఫెయిర్ అయినా ఒకరి ఛాన్స్ మెయిన్ ఆవిడ గిల్ట్ ఫీల్ అవుతున్నది ఏంటంటే అంతకుముందు నువ్వే కదా 4-5 సార్లు చెప్పినావు సంజన అని. ఇప్పుడు మాస్క్ మ్యాన్ వచ్చి చెప్పిన తర్వాత టక్కన ప్రియా అంటే అమ్మ ఇది అటు ఇటు అయిందంటే మాత్రం తేడా కొట్టేస్తుంది. నాకు ఆ గిల్ట్ వద్దామా, నాకు అవసరం లేదు. ఇది ఎమోషనల్ కదా ఎవరికైనా సంబంధించి. ఒకటే ఆవిడ భయం ఏంటి, ఆడియన్స్లో ఎట్లా పోతుంది, వీకెండ్లో ఎట్లా అడుగుతారు, ఇదొక యాంగిల్ అయితే నాగార్జున గారు అడుగుతారు కదా, ఇదొక భయం అయితే. మెయిన్ ఆ ఎమోషన్ అనేది ఇప్పుడు ప్రియాకైనా సంజనాకైనా ఇమాన్యుయల్కైనా తనూజకైనా ఎవరిదైనా ఫ్యామిలీ నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తారు కదా. 3 వారాల నుంచి ఉన్నాము, మనకి ఎలాంటి ఇన్పుట్స్ వస్తాయి, ఆట బాగుందని వస్తుందా బాగాలేదని వస్తుందా, ఏమైనా మార్చుకోమని వస్తుందా, పైగా ఒక లెటరు లేకపోతే ఒక బొమ్మ ఒక ఫోటో ఏదైనా వస్తే మనం హౌస్లో ఉన్న రోజులు దాన్ని ఒక ధైర్యం ఒక పాజిటివ్ వైబ్రేషన్ అబ్బా మంది ఒక హార్ట్ టచింగ్ కదా. సో అలాంటి దగ్గర కూడా ఇలాంటి ఫ్యామిలీ బాండింగ్తో ఎమోషనల్గా ఉండే సిచ్యువేషన్లో కూడా మనం ఏదైనా అటు ఇటు అయ్యిందంటే వద్దమ్మా గిల్ట్ నేను భరించలేను లెక్క ప్రియా పాయింట్ మంచిదే, చక్కగా అడిగింది ఆమె వద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఫస్టే ఒకవేళ ఆవిడ దమ్ము శ్రీజ ప్రియా అని అనుకుంటే కన్విన్స్ అయ్యేది. సంజనాను వాదించి ఇంకొక 3rd పర్సన్ చెప్పిన తర్వాత వద్దంటే కరెక్ట్ కాదు కదా అనే ఉద్దేశంతో ఆవిడ ఆపేసింది. ఎనీవే చాలా డీటెయిల్గా చెప్పిన వీడియో చూడండి. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫైనల్ ఈవిడిగా వస్తే వెళ్తుంది ఒక 40% యూజ్ చేసుకుని లెటర్ తీసుకుంది. అయితే ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ ఉంది. 40% అంటే అప్పటికే తనూజ 25% వాడుకుని లెటర్ తెచ్చుకుంది, అంతకుముందు ఇమాన్యుయల్ 25% వాడుకొని ఫోటో తెచ్చుకున్నాడు కదా. ఇక మిగతా 50%లో ఈవిడికి పెట్టిన ఆప్షన్స్ ఏంటి, ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో 40% అదే ఎక్కువ కదా, అదే ఎక్కువ తీసుకుందా, ఆ మిగతా కూడా ఇంకా 45, 50 అట్లా జీరోకి పెట్టేశాడా, అదే లీస్టా అదే హైస్టా, అసలు అక్కడ ఈవిడికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, దాన్ని బట్టి ఆవిడ డెసిషన్స్ ఎట్లా తీసుకుంది అనేది అయితే మళ్ళీ ఇప్పుడు మనకు చూడబోతాను. దాని చుట్టూ క్యూరియాసిటీ ఉంటుంది మరి ఎట్లా చేసిందని. ఎందుకంటే ఇదే పాయింట్ మీద మాస్క్ మ్యాన్ కూడా నైట్ లైవ్లో కూడా అంటాడు ఆవిడకి ఎవరికి ఎమోషన్స్ అన్ని పక్కన పెడితే సంజనాకే వదిలేయాల్సిందే, ఆవిడ వెళ్ళి అక్కడ ఒకవేళ 40% ఇట్లా తీసుకుంటే ఆడియన్స్లో ఆవిడ ఎంత సెల్ఫిష్ అనేది ప్రూవ్ అయ్యేది కదా, అది ఒక మనం ప్రూవ్ చేసినట్టుగా అవుతుంది కదా అని లెక్క చెబుతున్నాడు. సో ఆయన ఉద్దేశం ప్రకారం అట్లాగైతే మరి ఎవరు హైయెస్ట్ వాడుకున్న సెల్ఫిష్ కింద వస్తుంది. ఆఫ్కోర్స్ ఆడియన్స్ కూడా చూస్తారు, వీలైనంత వరకు తక్కువలో ఏది ఉంటే అదే తీసుకోవడం బెటర్ కదా, అందరికీ అవకాశం రావాలి కదా అని లెక్క. మరి ఈ అమ్మాయికి ఉన్న ఆప్షన్స్ ఏంటి అవన్నీ మనకి లైవ్లో పెట్టి చూపలేదు కనుక ఇవన్నీ నాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం మీకు చెబుతున్నది అండి. ప్రియాది అయితే సంబంధించి ఆవిడకి ఛాన్స్ వచ్చిందా లేదా, సంజనాకు వచ్చిందా లేదా అనేది మీకు లైవ్లో చూపల, నాకు రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ ప్రకారం ఇవన్నీ నేను చెబుతున్నది. సో ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా మన న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్లో వస్తూ ఉంటాయి కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫైనల్లీ ఆ కన్ఫ్యూజన్తో దమ్ము శ్రీజ మాట మార్చేసింది. మరి ఆవిడ సంచాలకుగా ఫెయిరా అన్ఫెయిరా, నిజంగా కన్ఫ్యూజ్ అయ్యిందా, మాస్క్ మ్యాన్ చెప్పడంతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందా, దీని అంతటి బట్టి ఈ వీకెండ్ ఉండబోతుంది ఎపిసోడ్. అట్లాగే ఇవాళ ఎపిసోడ్లో ఫుల్ క్లారిటీ మనకైతే రాబోతుంది. సరే ఇంకోటి ఏంటంటే ఇదంతా ప్రోమోకి ముందు జరిగింది. ఆ ప్రోమో తర్వాత ఏం జరిగిందంటే ప్రోమోలో చూపించినట్టుగా సుమన్ శెట్టి సంజన ఆడతారు. లాస్ట్ రౌండ్ వరకు ఉంటే బజరు సుమన్ శెట్టి మోగించి ఆయనైతే టాస్క్ విన్ అవుతాడు. సో సుమన్ శెట్టి కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాక బిగ్ బాస్ మెలికి పెట్టాడు. 40% వాడేసుకున్నారు కనుక ప్రియా కూడా ఇంతవరకు అయిపోయింది కనుక మిగిలింది 100లో 10%.
సో మీకు ఇంటి నుంచి వచ్చినది ఏదైతే తెలుసుకోవాలి, ఏ సమాచారం వచ్చింది, ఏమొచ్చిందో తెలుసుకోవాలంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వాలి. బ్యాటరీ ఛార్జ్ అవ్వాలంటే ఏం చేయాలి? భరణి గారు తెచ్చిన భరణి ఏదైతే ఉందో, ఆ బాక్స్ ఏదైతే ఉందో అది తెరిచి అందులో ఉన్న ఆ రహస్యం, ఆ చిదంబర రహస్యం ఏదైతే ఉందో అది బయట పెడితేనే ఈ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, మీ ఫ్యామిలీ నుంచి మీకు వచ్చింది మీకు చేరుతుంది అని బిగ్ బాస్ అయితే సుమన్ శెట్టికి మెలిగి పెట్టేశాడు. సో ఆయన ఇంకేం చేస్తాడో వచ్చి భరణి వచ్చి సుమన్ శెట్టి వచ్చి భరణికి చెబుతాడు, అన్న ఇట్లాగా అయ్యింది ఏం చేద్దాం అంటే, మరి ఎంత పెరుగుద్ది ఏంటంటే మరి అడుగుతారు కదా భరణి. అట్లాగే అడిగితే మరి ఎంతనే తెలియదన్నా మీరు ఆ భరణి ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూపించి రివీల్ చేస్తేనే అక్కడ పెరుగుద్దంటే నాకు కూడా వస్తుందంటే, మరి నా తర్వాత ఉన్న సంజనాకి మరి అది ఎంత అనేది నాకైతే తెలియదు, నా వరకైతే ఇది మెలిగి పెట్టాడు, మరి ఆయన రిక్వెస్ట్ ఆయన చేసుకుంటాడు, తప్పులేదు. సో ఇక్కడ భరణి కూడా అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకున్నాడు కూడా. మరి మీకేమనిపించింది ఫస్ట్ అయితే మెసేజ్ పెట్టండి. భరణి నాది అది పర్సనల్, ఎమోషనల్, సెంటిమెంట్ అని చెప్పేసి పర్సనల్ థింగ్ అని చెబుతా ఉన్నాడు కనుక వేరొకరి కోసం ఓపెన్ చేస్తాడు, చేయడే, చూపిస్తాడు, చూపించడా ఏంటని మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. నేనేమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయనది ఇంకొకరి ఫ్యామిలీ ఎమోషన్ అనేటప్పుడు ఆ ఎమోషన్, ఆ సెంటిమెంట్ అనేది భరణికి దాని వాల్యూ తెలిసే కదా. ఇది నా బాడీలో ఒక పార్ట్ లాంటిది, ఇది కంపల్సరీగా నాతో ఉండాల్సిందే, అది దానివల్ల వాళ్ళ వల్ల అందులో ఉండే దీనివల్ల నేను ఎంతవరకు వచ్చానో, ఒక ఇద్దరు పర్సన్స్ వల్ల వచ్చాను, అంత ఆయనకు ఆ ఎమోషనల్ సెంటిమెంట్ అంతా తెలిసే, రెస్పెక్ట్ ఇచ్చి అదొక బాండింగ్ వాల్యూ తెలుసు కనుక ఇప్పుడు అది ఏంటి అనేది చూపించి రివీల్ చేయడం వల్ల ఇంకొకరికి కూడా అలాంటిదే ఎమోషనల్గా ఒక బూస్టప్ ఇచ్చే ఐటెం, ఒకటి ఫోటో కావచ్చు, ఆడియో కాల్ కావచ్చు, వీడియో బయట కావచ్చు, లేదా సంథింగ్ ఏదో ఒక టీషర్ట్ ఏదో ఒకటి. సో ఖచ్చితంగా భరణి అయితే ఓపెన్ చేస్తాడు. ఆ రకంగా సుమన్ శెట్టికి కూడా ఫైనల్లీ ఒక ఫోటో అయితే గెలుచుకుంటాడు, ఫోటో అయితే తెచ్చుకుంటాడు, అట్లా వస్తుంది. మరి ఫైనల్గా రానిది ఎవరికంటే మరి ఎంత ఇచ్చాడు ఏంటంటే, కానీ ఫైనల్ వరకు లాస్ట్ రౌండ్ వరకు సంజన ఉంటుంది కనుక సంజనాకి అయితే ఖచ్చితంగా వీకెండ్లో చూపిస్తారు. ఇంకా సో అదనమాట, మొత్తానికి ఇమ్మాన్యుయల్కి ఫోటో వచ్చింది, లాస్ట్లో వచ్చింది సుమన్ శెట్టికి ఫోటో వచ్చింది, పిల్ల ఎవరికి ఏమండి తనూజ, అట్లాగే ఈ ప్రియాకి అయితే లెటర్స్ అయితే వస్తాయి. సరే ఇక ఇంకోటి ఏంటంటే ట్రీ టాస్క్లో బ్లాక్ యాపిల్స్ వచ్చిన వాళ్ళకి ఎవరెవరు వచ్చారు? బ్లాక్ యాపిల్స్ ముగ్గురు వచ్చాయి కదా, ఫ్లోరా షైని, రీతు చౌదరి, శ్రీజ. సో వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ పెడతారు. ఈ టాస్క్ ఎట్లా ఉంటుందంటే ఒక బాల్ లాంటిది పట్టుకొని వెళ్ళి ఒక బాస్కెట్లో వేయాలంటే ఈ టైప్ టాస్క్ పెట్టడం వల్ల ఈ టాస్క్లో ఫ్లోరా షైని విన్ అవుతుంది. సో మరి ఆవిడకైతే ఎట్లా చేస్తారో పెడదాం. అలాగే రాము రాధుడు అయితే అంటే ఇప్పటికి 2 టీమ్స్ అయిపోయినాయి, బ్లూ టీము బ్లాక్ అయిపోయింది, రెడ్ మిగిలింది. రెడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ పర్సన్సే. ఫిజికల్ టాస్క్లు ఇస్తే గట్టిగా నువ్వని ఎంత ఆడపడి తేల్చుకుందాం ఆడే టైపే. 5 కూడా ఎవరు? భరణి, డీమన్ పవన్ కళ్యాణ్, హరీష్, అట్టగా రాము రాధుడు. కానీ ఆ 5 చూసుకుంటే రాము రాధుడికి అయితే బెంగ పెట్టుకున్నాడు. ఈ బాబాయ్ ఫిజికల్ టాస్క్లు ఇస్తే వీళ్ళతో నేను ఆడగల్లా, గెలవగల్లా, నాకు అవకాశం వస్తుందా రాదా. అతడు కూడా ఫస్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి కూడా బాగా ఎమోషనల్ అయిపోతూ ఉన్నాడు. మదర్ గుర్తు వస్తుంది, ఫాదర్ గుర్తు వస్తున్నారు, ఫ్యామిలీ గుర్తు వస్తుంది అని కొద్దిగా 2-3 సందర్భాలు ఏడ్చింది కూడా చూసాం. సో ఇలాంటప్పుడు అయితే ఆయనకు భయం అయితే పట్టుకుంది. మరి వాళ్ళకి ఎలా టాస్క్ ఇస్తారు? ఫిజికల్ టాస్క్లు ఇస్తే ఖచ్చితంగా డీమాన్కి అట్టగే భరణి గారికి అడ్వాంటేజ్ అయితే, తర్వాత కళ్యాణ్కి కూడా అడ్వాంటేజ్ అయితే, తర్వాత హరీష్ లాస్ట్ ప్లేస్లో ఇతను ఉండే ఛాన్స్ ఉంది. వాళ్ళతోనే తలపడాల్సి వస్తే. అట్లాగే ఇంకొకటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ టైం అయితే వచ్చేసింది. సో ఒక 2-3 వచ్చే ఛాన్సెస్ ఎప్పుడంటే ఇప్పుడు అగ్ని పరీక్షలో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు, అట్లాగే పాత సీజన్ కంటెస్టెంట్స్ అని కంప్లీట్గా ఫ్రెష్ ఫేసెస్ కొన్ని మొత్తానికి ఒక 3 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎంఎన్ఏ లాస్ట్ పడుతూ ఉన్నాడు కదా, మంచి అందమైన అమ్మాయిలు పంపండి అని ఒకసారి కోరాడు. మా చెల్లెళ్ళు లాంటి నోరేసుకుని పడిపోయే గయ్యాల గంపల పంపకండి అంటా ఉన్నాడు. సో మరి బిగ్ బాస్ ఎలాంటి వాళ్ళని పంపించాడు? గయ్యాల గంపలు అవుతారా? అందమైన బుట్టబొమ్మలు వచ్చారా? ఎంఎన్ఏల కోరిక ఎలా తీరుతుంది? మరి వాళ్ళతో ఫ్లట్టింగ్ చేస్తాను, వీళ్ళందరికీ అసలు ఉడికిపోవాలి బిగ్ బాస్, వేరే లెవెల్లో చేస్తాను ఎంటర్టైన్మెంట్ అంటా ఉన్నాడు కదా, ఆ ముచ్చటైతే తీరిపోతుంది. మరి ఎవరెవరు వస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది, మరొక స్పెషల్ వీడియోలు అనలైజ్ చేస్తాం వైల్డ్ కార్డుకి సంబంధించి. మరి ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, ఒక లైక్ కొట్టేసేయండి. ఓటింగ్లో ట్విస్టులు అయితే ఫ్యూజులు ఎగిరిపోయే మాదిరిగా అదిరిపోతూ ఉన్నాయి, మొత్తం చేంజ్ అయిపోతుంది, ఎవరు ఉంటారో ఎవరు పోతున్నారు. ఆ వీడియో కూడా న్యూస్ బౌల్ ఎప్పటికీ అప్లోడ్ చేస్తా, అది కూడా మిస్ కాకండి.